సో ఈరోజు ఒక మంచి కాన్వర్జేషన్కి డోర్ ఓపెన్ చేస్తున్నా. ఇది ప్యూర్లీ ప్రాక్టికల్ లివింగ్ నుంచి మాట్లాడుతున్న మాటలు. ఇందులో ఈయన చిన్నప్పుడు నేను ఎత్తుకొని పెంచిన వ్యక్తి. నేను ముద్దుగా చిచ్చా అని పిలుస్తా, బాబాయ్ అని పిలుస్తా. ఆ తర్వాత ఈయన ఒక ఎడ్యుకేషనిస్ట్. ఇంతకుముందు ఒక స్టార్ట్ చేసిన మన ఐడియా ఉందా? ఆ తర్వాత ఈయన రవి గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ, ఈ కాన్వర్జేషన్కి ఆధారం ఏంటంటే, నాకు అవన్నీ తెలియదు, నాకు జస్ట్ చాలా అనిపిస్తుంది అన్నారు. మీరు కొంచెం మాట్లాడండి, తర్వాత చిచ్చాతో కూడా ఒక రెండు మాటలు కలిపి ముగిస్తా. మీరు కెమెరాను పట్టించుకోకండి, నాకే చెప్పండి. ఫస్ట్ మన ఇద్దరు పరిచయం ఎట్లా, మీరు ఏం గ్రాస్ప్ చేశారు నా నుంచి, జస్ట్ అది క్లుప్తంగా చెప్తే ఎగ్జాక్ట్ నేను విని ఎంజాయ్ చేస్తా. 3.5 years బ్యాక్ రీసా గారి వీడియో ఒకటి చూశాను, నాకు చాలా కనెక్ట్ అయింది. అప్పటికి నేను కొంచెం ఈ బ్రహ్మ విద్య మీద కాస్త గురువుల దగ్గరికి వెళ్ళి కొంచెం సాధన చేశాను. చాలా లిటరేచర్ అంతా చదివాను, ఉపనిషత్తులు, యోగ వాసిష్టం ఇవన్నీ కూడా చదివి ఉన్నాను. ఆత్మవిద్య అనేది నేర్చుకున్నాను. నీ థియరిటికల్గా అనిపించినాయి నాకు. ఓకే, వాట్ ఈజ్ ప్రాక్టీస్? రీసా గారు వినిన తర్వాత, మాటలు వినిన తర్వాత ఈయన్ని ఎలాగైనా కలవాలి అని నాకు ఎందుకో ఓ థాట్ వచ్చింది. ఆయన మాట్లాడుతుంటే నాకు అన్యంగా ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించలేదు, నా యొక్క సెల్ఫ్ మాట్లాడుతున్నట్టు నా ఫీల్ అనిపించింది. సో ఎలాగైనా కలాలి అనిపించి నేను వైజాగ్ నుండి ఈయన ఫోన్ చేసి ఈ నెంబర్ తీసుకుని నేను వచ్చి కలిశాను. ఇది ఒక దాదాపు ఒక 1 year క్రితం మాట. 3.5 years బ్యాక్ మనం కలిసింది ఒక 2.5 years అయింది. 2.5 years సో అప్పుడు కలిసిన తర్వాత అప్పటికి ఇంకా నాలో కొన్ని రిఫైన్మెంట్స్ లేవు. కొన్ని అంటే బికాజ్ ఉద్యోగం చేస్తున్నాను నేను. ఉద్యోగంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, అనవసరమైన అబద్ధం ఆడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. టు బి ఫ్రాంక్, నిజం చెప్తే నమ్మకపోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా కొంత ఏంటి మనం ఏదనుకుని జీవిస్తున్నాము, ఎలా జీవించాలని ఉంది. ఏదైనా మన సొసైటీలో లివింగ్ ఉన్నాం కాబట్టి కొంత నేను అప్పుడు ఏంటంటే ఒకటి చూసి జడ్జిమెంట్, ఒక ఒపీనియన్, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, లేదంటే ఇది మంచిది, ఇది కరెక్ట్ కాదనే జడ్జిమెంట్, వీళ్ళు నాకన్నా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనే ఒపీనియన్, ఈ 3 నాలుగు ఉన్నాయి. అప్పుడు ఎంత ఆత్మబోధ చదివి వన్నెస్ అనేది నేను ఒక అవగాహన చేసుకున్నప్పటికీ కూడా అనుభవంగా లేదు, ఎందుకంటే ఈ 3 నాలుగు ఉన్నాయి కాబట్టి. ఈయన నాకు ఫస్ట్ కంపారిజన్ ఒకటి, ఒపీనియన్ ఒకటి, జడ్జిమెంట్, ఈ 3 తీసేస్తే సమస్థితి వస్తుంది అనే ఈ 3 పదాలు నాకు బాగా పట్టుకున్నాయి. ఈ 3 పదాలని నాలో నేను చాలా దానికోసం బాగా విశ్లేషణ చేశాను. నాలో ఒపీనియన్ ఉంటేనే నేను జడ్జిమెంట్ చెప్పగలను. ఒక దానికోసం, ఒక వస్తువు కోసం కానీ, ఒక వ్యక్తి కోసం కానీ ఒపీనియన్ ఉన్నది ఉంటేనే నేను జడ్జిమెంట్ చెప్పగలను. ఒపీనియన్ తీసేస్తే జడ్జిమెంట్ ఎలా వస్తుంది? ఇంటర్లింక్ అవకాశమే లేదు. అదొకటి. ఈ 2 పోయినాయి. కంపారిజన్, ఎవరికి ఆలే వన్నెస్, ఎవరికి ఆలే యూనిక్, వన్నెస్ కాదు యూనిక్. అది నాకు అర్థమైన తర్వాత నువ్వు కంపారిజన్, నాకు నచ్చినట్టుగా హాయిగా చాలా తేలిక అయిపోయాను. ఆ రోజు నుండి నేను ఈయన ఫాలో అవుతున్నాను. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, అయితే పుస్తకాలు చదివినంతసేపు బరువు ఉంది, ఆచరించగానే తేలికైపోయింది. అది ఎందుకంటే నేను చాలా లిటరేచర్ చదివాను. కరోనాలోని యోగ వాసిష్టం మొత్తం అన్ని వాల్యూమ్స్ అంతా కంప్లీట్గా చదివేసి మానసికంగా ఏదో తెలియని ఆందోళన పడిపోయాను. అక్కడ ఏంటంటే నేను ఇంత సబ్జెక్ట్ నేను తెలుసుకుంటున్నాను, కానీ ఇది ఆచరణాత్మకంగా నేను లేను అని ఒక రకమైనటువంటి స్థితి. ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చేసిందో ఇంత చదివింది బరువు అంతా తేలికైపోయింది. అబ్సల్యూట్లీ చాలా తేలికైపోయింది, హాయిగా ఉంది. అప్పుడు నాకు అనిపించింది నాలో ఏంటంటే ఇక చాలు అని ఉంటే హాయిగా ఉంటుంది జీవితం. ఏదైనా ఇక చాలు, ఓకే చాలు. అది కూడా ఒక మాట చెప్పారు దానికి, అది విల్లింగ్గా యాక్సెప్ట్ చెప్పాలి. ఏదో మాట వరుసకు చెప్పాడు. ఇప్పుడు నేను వచ్చాను, మీరు భోజనం పెడుతున్నారు, మొగమాటంతో ఇష్టం లేకుండానో ఇష్టంతో చాలండి అన్నం కాదు, ఇంకా ఇది నాకు చాలని ఎరుకుతో ఇంకా చాలండి అని చెప్పామనుకోండి, అప్పుడు మన కడుపుకి ఇబ్బంది ఉండదు, తృప్తిగా ఉంటుంది. అలాగే మీరు నాకు ఒక పెద్ద ధనం మూట ఇస్తున్నారనుకోండి, నాకున్నది నాకు చాలని
నాకు మనసులో పూర్తిగా ఉంటే ఇక వ్యామోహం ఎక్కడిది? ఇక చాలు అని అన్నాను అనుకోండి, అది చాలా హాయిగా ఉంటుంది. సో జీవితంలో ఏదైనా ఇక చాలు అనేది నా ప్రాక్టీస్. ఇక చాలు మీరు చెప్తున్న దాని గురించి హాయిగా అనిపిస్తుంది. మీరు చెప్తున్న దాని గురించి యోగి వేమన గారు కూడా ఒకప్పుడు ఆయన స్త్రీలోలిడిగా ఉన్నాడు అన్నట్టుగా మనం తెలుసుకున్నాము. అటువంటిది మొత్తం తెలుసుకున్న తర్వాత ఆయన జీవితాన్ని చూస్తే ఆ వ్యామోహం ఆయనకు ఎప్పుడైతే దూరమైందో ఆయన వేమనగా మారి ఎంతో మందికి ఎన్నో విషయాలు తెలియజేశాడు. అదే రకంగా తులసీదాస్ కూడా అంటే తులసీదాస్ కూడా భార్య మీద వ్యామోహం కోసము ఆయన ఒక పాము బిల్డింగ్ నుంచి కిందికి వేలాడుతుంటే దాన్ని పట్టుకొని ఎక్కుతాడు. ఈ తుచ్చమైన శరీరానికి నీవు పామును పట్టుకొని పైకి వచ్చావా తాడనుకొని అని అంటుంది. అక్కడ ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఏదైతే పరిపూర్ణత ఏర్పడుతుందో, సంపూర్ణత ఏర్పడుతుందో, ఆ ఏర్పడ్డప్పుడే మీరు అనేటటువంటి ఆ మాట ఇక చాలు అంటే అనేటటువంటి మీలో కంప్లీట్ గా ఆ తృప్తి అనేది ఏర్పడిన తర్వాత ఆ చాలు అనేది వస్తుంది. మిగతాదంతా యాక్టింగ్. కరెక్ట్ అండి. వాళ్ళ జీవితంలో కూడా మీరు అన్న మాటనే అక్కడ పోలికగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. యోగి వేమన అనుకోండి, తులసీదాస్ అనుకోండి, చెప్పుకోవచ్చు. అంతే. ఎక్కడో చోట ఏదో విధంగా చాలా అనిపిస్తుంది. అది ఊరికే. నెక్స్ట్ సార్ ఇంకొకటి, ఇక చాలు అంటే మనం ఈత కొడుతుంటాము. ఈత కొడుతూ ఉన్నప్పుడు ఒక గంట సేపు కొడతామండి, తృప్తి అవుతుంది మనకు. చాలు అనుకున్న తర్వాతనే మళ్ళీ మీరు ఇంకొక ఫీల్డ్లోకి పోయి ఇంకొక వర్క్ మీరు మొదలు పెట్టగలుగుతారు. ఆ చాలు అనేది అక్కడ ఏర్పడ్డప్పుడు మాత్రమే. అంటే అదేమో ఫ్రాగ్మెంటెడ్. ఇప్పుడు ఈయన చెప్తున్న కాంటెక్స్ట్ నాకు అర్థమైనంత వరకు ఓవరాల్ గా జీవితానికి సంబంధించిన చాలు, ఫ్రాగ్మెంటేషన్ లేదు. ఆయన ఏదో పని చేయవలసిందే, ఇంకోటి చేయాలంటే కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు ఏదో నెక్స్ట్ మీరు పని చేస్తారు అనుకుందాం, దాని ఉద్దేశం మళ్ళీ ఏదో నిండడానికి కాదు, ఊరికే అంతే జీవితాన్ని గడపడానికి ఏదో చేస్తారు. ఆల్రెడీ చాలు అనేది ఎస్టాబ్లిష్ అయ్యే ఉంది. సార్ ఈ మూమెంట్ లో నాకు ఇంకొకటి విషయం చెప్పండి. రేపు నేను ఈ మంత్ ఎండ్కి రిలీవ్ అయిపోతున్నా గవర్నమెంట్ సర్వీస్ నుండి. పూర్తి కాన్షియస్ తో ఇది ఇంకా చాలు అని డిసైడ్ అయ్యి నేను రిజైన్ చేస్తున్నా. చాలా సంతోషం సార్. ఎందుకంటే యాక్చువల్ గా చాలా మంది రిటైర్డ్ అయిన రోజు వాళ్ళ పెద్దల సొంతంతా పోయినట్టుగా ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని పట్టుకొని రకరకాలుగా ఉంటుంది. నేను ఇది ఏంటంటే లైఫ్ అండర్స్టాండ్ అయిన తర్వాత దేని మీద ఇంకా పిచ్చిగా పరిగెట్టేది ఉండదు. కరెక్ట్ చెప్పారు. అంతే. మీరు ఉన్న దగ్గరే ప్రశాంతత ఉంది. ప్రశాంతత కోసం ఎక్కడికి పరిగెట్టక్కర్లా, లోపలే ఉంది. అది అర్థమైన తర్వాత దేనికోసం పరిగెడతారు? అంతే, ఉన్నది అంగీకరించి అనుభవించడంలోనే ఉంది. సో ఇప్పుడు ఇంత జీవితాన్ని ఇంత సాధన చేసి ఆ స్థితి లేకపోతే శుద్ధ దండగ. ఇంతవరకు మీకు జరిగినటువంటిది, మీరు గడిపినటువంటి జీవితము, రీసెంట్గా నాకు తెలిసినటువంటి ఒక విషయం చెప్పాలనుకున్నాను. చెప్పండి. ఒక సింహం అడవిలో ఉంటే దాన్ని తీసుకొచ్చి సర్కస్లో పెట్టేసి ఒక బోన్లో ఉంచి దానికి వాళ్ళు మేత వేస్తూ ఉంటారు, మాంసం. అది వాళ్ళు వేసినట్టుగానే అది తింటూ ఉంటుంది. అదే అడవిలో ఉన్నప్పుడు దానికి కావలసినటువంటి ఏ జంతువునైనా వేటాడి తిన్నది, ఎప్పుడు అనుకుంటే అప్పుడు వేటాడి తిన్నది. అక్కడ నా దృష్టి ప్రకారం చెప్తున్నాను, నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను. ఇది కరెక్టా రాంగా అనేది నాకు తెలియదు. ఇక్కడ ఎవరు జడ్జి చేయరు, చెప్పండి. అయితే అక్కడ ఏదైతే బోర్డులో ఉంచారో ఆ బోర్డే జాబు. అదే అక్కడ మనం ఎంత చేసినా కానీ కూడా దాంట్లోనే లిమిటెడ్గానే ఉంటుంది. ఇప్పుడు మా రిసా గారు ఉన్నారు, మావాడు ఏదనుకుంటే అప్పుడు, ఏదనుకుంటే అట్లా, ఎలాగనుకుంటే అట్లాగా తయారయ్యి లీడ్ చేయగలుగుతుండు లైఫ్. ఇంకోటి జీవించడము ఒకటి, గడపడము ఒకటి. అసలు ఎందుకని రీసా నుంచి మనం ఇంత నేర్చుకుంటున్నామంటే, ఒక అపాయింట్మెంట్ అనేది ఉంది ఉద్యోగం చేసే వాళ్ళకు, ఒక రిటైర్మెంట్ అనేది ఉంది. ఇక్కడ అపాయింట్మెంటే లేనప్పుడు రిటైర్మెంటే లేదు. ఇక్కడ ఓన్లీ పాయింట్ ఉంది, అంతే. ఈ పాయింట్ ఇక్కడ ఓన్లీ పాయింటే ఉంది. ఆ పాయింట్ క్యాచ్ చేస్తే అంతే.
మీ పాయింట్ అండి అయిపోయింది. ఇది సాధన Correct. అతీతం డిస్కషన్. కాబట్టి ఇలాంటి స్థితి అందరికి ఏర్పడదండి. జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఈ రోజుల్లో జరుగుతుండేటటువంటి అన్ని రకాల అభిప్రాయాలు మనం ఫ్రీగా మాట్లాడుతున్నాం కనుక అది అందరిలో ఉన్నదే. ఇక్కడ వినండి సార్, అంటే వినాలని అనిపించదు, అనిపించినా దాన్ని ఆచరణాత్మకం చేసుకోవాలని అనిపించదు. నేను చూసింది, నేను గ్రహించింది ఏంటంటే ఒక స్టూడెంట్ని పట్టుకొని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏం చెప్తారంటే, నాన్న బాగా చదువు, నువ్వు కలెక్టర్ కావాలి బిడ్డ అంటని చెప్తుంటారు. వాడి మైండ్లో అదే ఫిక్స్ అయిపోతుంది. అవును. అంటే లాస్ట్కి ఏమైపోతుందంటే వాడు అమితంగా ఎడ్యుకేషన్ చేసినా, టాలెంట్ పెంచుకున్నా, ఏదో ఒక ఉద్యోగం దొరకాలి, నేను బతకాలి, అంతే. ఆ రకమైన స్టేట్ వచ్చేస్తుంది వాడికి. ఓ కండిషనింగ్ అనుకున్నాను. కండిషనింగ్ మైండ్ అవుతుంది. అయితే ఎవరైతే మా రిసా విషయంలోనే నేను చెప్తాను, లేక నా విషయమే చెప్తున్నానండి, నీకు 1,00,000 రూపాయలు 10 లక్షలు ఇస్తాను, నా దగ్గర వర్క్ చేస్తావంటే చెయ్యను అని చెప్తాను. కారణం ఏంటంటే చెప్పాను కదండి, బోన్లో ఉండేటటువంటి సింహము, అడవిలో ఉండేటటువంటి సింహము. ఎవరికైతే ఈ స్వతంత్ర భావాలు ఉంటాయో, తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో, దెన్ ఎవర్ డూ ఎనీ జాబ్ ఎట్ ఎనీవేర్ అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. రీసెంట్ నాకు రిసా చెప్పింది, వాడు ఒకటే అడిగాను, ఏందిరా కాంత్ రిసా అని పెట్టా. మా పిల్లవాడు కనుక నేను చనువు ఉంది అంటే ఇప్పుడు అందరు యూట్యూబ్ ద్వారా పరిచయం అయితే ఈయన చిన్నప్పటి నుంచి చూసిన. అవును, మరి పసి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి చూశాను కనుక రైట్ ఉంది. నేను అడిగాను. సపరేట్ రైట్ ఉంది మీకు. అవునండి, లేదనుకున్నా పర్లేదండి. ఆ రకంగా మాకుంది కనుక. రిసా అంటే మీనింగ్ ఏంది అంటే వాడు చెప్పాడు, చాలా రోజులైంది, ఇది మన 2009 మలక్పేట, చాలా కాలం అయింది. అప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి, దట్ ఈస్ రిసా అన్నాడు. నాకు నచ్చిన పాయింట్, ఫిక్స్ అయిన పాయింట్ అదే అండి. అంతే. అది ఇప్పటికీ అది రీసెంట్గా ఫోన్ వచ్చింది. పర్లేదు, ఇట్స్ ఓకే. రీసెంట్గా అరుణాచలం నుంచి ఒక పెద్ద వచ్చాడు. అంటే ఇంత సిగ్నిఫికెంట్ ఆయన. నేను చేసిన ఒక మాట, ఇంత ఫస్ట్ మీరు చెప్పిన విషయం నేను చెప్తున్నాను. ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎంతమంది గురువుల ఆశీర్వాదం ఉన్నా, నీలో పోలికున్నంత వరకు ఎక్కడికి పోతలేవు. అంతే. రెండోది, నువ్వేమీ చేయలేదు, నీలో పోలిక లేదా, నువ్వు మంచి స్థితిలోనే ఉన్నావు. ఒక్క మాట ఆయన విపరీతంగా ఇబ్బంది పెట్టిందండి. అంటే ఈ సెటిల్డ్ ఇన్ అరుణాచలం, 40 years నుంచి అక్కడే ఉంటున్నాడు. అవునులే. ఇది ఒక్క పాయింట్ అతనికి ఎంత గుర్తొస్తుందంటే, అతను వస్తే కలవాలనుకుంటుందంటే, జస్ట్ మొన్న 4-5 days క్రితం వచ్చాడు ఆయన. అక్కడ సొంత ఇల్లు కొనేసాడు అక్కడ. అంటే సెటిలర్ ఇప్పుడు. అసలు ఈ మాట నాకు ఎవరు చెప్పలేదు. చెప్పిన తర్వాత ఇప్పుడు 40 ఏళ్ళు నేను చేసినంత చూస్తే, నేను ఎన్నో చేశాను కానీ అదంతా పోల్చుకొని చేశాను. చేయడం వల్ల మళ్ళీ పోలికలు క్రియేట్ అయ్యాయి. అందరికంటే నేను బెటర్, అందరికంటే స్పెషల్ అనే ఉంది తప్ప ఇగో పెరుగుతుంది. లాస్ట్ పోల్చుకుంటే నీ స్వభావం నుంచి ఇగో పెరుగుతుంది. ఇగో రావచ్చు, లేదా నువ్వు ఆత్మీయునితో కూడా రావచ్చు, ఏదైనా రావచ్చు. అంటే గిల్ట్ రావచ్చు, అన్నీ వస్తాయి పోల్చుకుంటే. సుపీరియారిటీ, ఎవరు పొట్టి ఎవరు పొడుగు పోల్చుకోకపోతే ఎట్లా తెలుస్తుంది? అంతే. ఏదెంత పొడుగు ఉండాలో అంత పొడుగు ఉంది, అంతే. సో ఆయన నా దగ్గరకు వచ్చే 2 రోజుల ముందు ఒక్క సాధన అంతా పక్కన పెట్టి, అసలు ఏ పోలిక లేని, నేను ఆ టాక్లో కొన్ని విషయాలు చెప్పాను. నువ్వు రోడ్డు మీద ఊరికే అట్లా నడువు, నువ్వు సాధకుడివి కాదు, గొప్పవాడివి కాదు, సైంటిస్ట్ ఏమి కాదు, ఒక థాట్ లేకుండా నడిచి చూడు. ఎన్నో సంవత్సరాలు ఏదో చేసి ఏమీ చేయకుండా ఒక్కసారి నడువు. ఎందుకంటే ఏమీ చేయకుండా అట్లీస్ట్ నీ జీవితంలో 14 సంవత్సరాలు ఉంది ప్రాక్టీస్. అదే చిన్నగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ పెట్టమన్నారు అంతే. జస్ట్ చూడు ఒకసారి, అంటే వాట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఆయన వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని, నేను 100% అగ్రీ చేస్తున్నా. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు, నేను తప్పు ఒప్పు చెప్పడానికి ఏమి లేదు, సత్యం ఉన్నది. సో ఇంతకాలం పోలిక నుంచే నేను ధ్యానాలు చేశాను తప్ప, 100%. నాకు ఎప్పుడైతే పోలిక పోయిందో ధ్యాన స్థితి కుదిరింది, నేను బాగున్నాను. ఇది చెప్పిపోవడానికి వచ్చిన అంత దూరం నుంచి. రెండోది, మళ్ళీ రాను. నువ్వు అరుణాచలం వస్తే ఇది నా ఇంటర్ డ్రెస్,
నువ్వు రా, వచ్చినా నువ్వు పట్టించుకోను, వెరీ గుడ్. నువ్వు ఉన్నావు ఓకే, లేకపోయినావు ఇప్పుడు అర్థమైందండి. ఫ్రీ అయిపోయింది మైండ్. ఫ్రీ మైండ్, ఫ్రీ అయింది. ఇప్పుడు మన ఫస్ట్ కాన్వర్సేషన్ మీరు చెప్పారు కదా, మీరు ఏదో చెప్తున్నారు, నేను నాకు చెప్పాలనిపించి చెప్పేసిన, నాకు చాలు. తర్వాత వేరే వాళ్ళంతా ప్రపంచంలో వాళ్ళ గురించి నాకు తెలియదు, అంతే. నేనైతే బాగున్నాను, నాకు చాలు. అంతే, చాలా. అట్లా ఏదైనా మన మైండ్ నింపుకోవడమే, అంతే అండి. మన ఆధ్యాత్మికంలో మైండ్ ఖాళీ చేసుకోవడం. చాలా మైండ్ ఖాళీ చేసుకుంటేనే ప్రశాంతత. అంతెందుకు ఇప్పుడన్నా స్టాయిక్ అనే పదానికి అక్యురేట్ తెలుగు వర్డ్ టైంకు దొరకనందుకు మీరు అన్నారు స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత. ఎగ్జాక్ట్గా అదే. ఎగ్జాక్ట్ కాదు, అది కొంచెం వెరీ క్లోజ్ టు అది అది స్థితప్రజ్ఞత అన్నది మంచి మీనింగ్ ఉంది. ఇప్పుడు నిశ్చలత్వంలో నిశ్చలత్వం ఉంది ప్రకృతిలో, కదలికలో నిశ్చలత్వం ఉంది ప్రకృతిలో. కరెక్ట్. స్పిరిచువాలిటీ అనేది కదలికలో నిశ్చలత్వం, అది స్థితప్రజ్ఞతకు దారి. అంటే అన్ని చేస్తున్నా మీ యొక్క స్థితి మారడం లేదు, చెయ్యకుండా స్థితి మారకుండా చాలా మందికి ఉంది. కానీ ఇప్పుడు దానికి రాయి ఏం చేయట్లేదు, అట్లే ఉంటుంది. నాకు అదే అనిపించింది సార్, అదే అనిపించింది. అనవసరంగా మీరు అన్న పాయింట్లలో అనవసరమైన వాటితో మైండ్ నింపుకోవడం వల్ల ఉండాల్సినవి మర్చిపోయి లేనివి కొత్తగా. అందుకే ఏదైనా మంచి ప్రాక్టీస్ ఇక చాలు. ఈ జీవితాన్ని మీకు అనవసరిగా బాడీలో జబ్బు రాదు, మైండ్కి జబ్బు రాదు, అహంకారం రాదు, ఏమీ రాదు, స్ట్రెస్ ఉండదు. కానీ మీరన్న ఒక్క పాయింట్ దానికి జోడిస్తేనే అది ఏదో కావాలని చెప్పడము, భాష చెప్పడము. మనం ఎరుకతో మన కాన్షియస్తో మనం తెలుసుకుని అర్థం చేసుకుని ఇక చాలని ఆపేయాలి ఏదైనా. అవును. అప్పుడు ఎవరు గొప్పకో మొగమాటానికో అవసరమైన ఏదో చెప్తాను కాదు, మీకు నీడున్నా దీనివల్ల నాకు ఉపయోగం లేదు అని గ్రహిస్తే ఇక చాలు, అంతే. ఎనఫ్. ఏదో మనం తింటున్నప్పుడు ఒక మాట అనుకున్నాం కదా, డబ్బు గురించి ఎంతో కొంత పరిగెత్తిన, అంటే ఈ మానవ సమాజంలో పరిగెత్తంత పరిగెత్తకపోయినా కాస్త రన్నింగ్ అయితే ఉన్నది. చాలు. నాకు 2019 అనిపించింది చాలు. నాకు 2025లో అనిపించింది. అంటే చాలు అంటే నేను డబ్బు వస్తే తీసుకోనని కాదు, నా ప్రయత్నం లేదు ఇంకా. అదే ఇప్పుడు నేను పుస్తకం రాస్తా, డబ్బు కోసం రాయడమే లేదు. డబ్బు వస్తుందో రాదో అని చేయడం లేదు. మార్చి 31 వరకే నా సంపాదన. తర్వాత నేను ఏం చేసినా నిష్కామ కర్మగా ఉండాలి. ఇట్ ఈస్ డిసైడెడ్. అంటే నేను డబ్బు కోసం ఈ పని చేసి నాకు అలాంటి దానికి ఉపయోగించుకోదలుచుకోలేదు. పని చేస్తే డబ్బు వస్తే అది వేరే విషయం. అది పని చేయడం వల్ల వచ్చింది కాబట్టి పని ప్రైమర్. పని కూడా ఎలా ఉండాలని అనుకుంటున్నానంటే, ఒక ఫ్లవర్కి ఫ్రాగ్రెన్స్ ఎలాగైతే సహజమో అలా నాలో సహజంగా ఉట్టుపడాలి తప్పితే ఈ పని నేను చేయాలనుకుని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి నేర్చుకుని చేసేది ఉండదు. ఇంతకుముందు మీరు ఎంత ఉందాగా చెప్పారు, అసలు అట్లా చెప్పాలంటే ధైర్యం సరిపోదు. నాకు ఇంక ఏమొచ్చు ఏమీ రాదు, సత్యం అది. ఏమీ రాదు, ఏం చేస్తానో తెలియదు. నాకైతే నిజంగా నేను రిజైన్ గారు కదే అన్నాను, నేను రిజైన్ చేసేసిన తర్వాత డబ్బులు సంపాదించుకోవడానికి నాకేం రాదు. ఇప్పుడు ఈయనైతే వైలిన్ వాయించగలరు, ఒక కచేరీ ఇవ్వగలరు, మంచి ఆర్ట్ వేయగలరు, శాండ్ ఆర్ట్, చాలా ఎక్స్ట్రా ఉన్నాయి, నాకేం లేవు. దానికి ఏం చెప్పారంటే అనుకుంటే 6 నెలల్లో స్కిల్ వచ్చేస్తుంది, జీవిత అవగాహన రాదు. కానీ డబ్బులు సంపాదించాలని నేను స్కిల్ నేర్చుకోవాలి. అది కానీ వచ్చిందంటే నా మైండ్ మళ్ళీ పొల్యూట్ అయిపోతుంది. నేను గుర్తించాను అది. సార్ ఒక్కసారి నా లైఫ్లో కళ్ళు తెరిపించాడు కాంత్. ఒకటే మాట చెప్పాడండి, మనిషి చేసే ప్రతి పని నువ్వు చేయగలవు అన్నాడు. నేను ఎన్నో క్లాసులు కండక్ట్ చేస్తుంటాను, నా ప్రతి క్లాస్లో కాంతను గుర్తు చేస్తుంటాను. అంటే నేనున్నా లేకపోయినా ఖచ్చితంగా ఏం చెప్పలేదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇన్స్పిరేషన్ ఇంకోటి ఎంతమంది ఉందో చెప్తాడు. ఎవరేమనుకున్నా నేనేమనుకోను, నేను చెప్పేస్తాను మనసులో ఉండేటటువంటిది. ఇంకోటి ఏమన్నాడంటే ఈజీ టు ఎర్న్ మనీ అనేటటువంటి ఒక పాయింట్ మాట్లాడండి. మేము గంటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈజీ టు ఎర్న్ అనేటటువంటిది, దాని గురించి నేను కాసేపు ఆలోచన చేసిన తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అందులో కొన్ని చెప్పకు, చెప్తేనే పరిపూర్ణత వస్తుంది బాబాయ్. చెప్పి చూడండి. ఒకటి చెప్పాడంటే, నేను పిచ్చి గీతలు గీస్తుంటాను, ఆయనకు పిచ్చి గీతలే కావచ్చు కానీ అవి బ్రహ్మాండమైన కళాఖండాలు. ఒకటండి. అయితే ఈ పిచ్చి గీతలకు
మనీకి ఏదైతే కనెక్షన్ ఏర్పడదో మనీ ఆటోమేటిక్ వస్తుంది అని అంటే నీ సహజంగా మీరు అన్నది అంతే అంతే. అంతే, వేరేది ఏమి లేదు. పదాలు మాత్రమే. మళ్ళీ దాన్ని నాతో కూడా ఇప్పుడు నేను- సార్ నాతో అదే అన్నాడు ఇంకోటి, నాతో కూడా నీకు వచ్చే దాని ఇంగ్లీష్ మాటలు కొంతమందికి అవసరం ఉండే వాళ్ళకి నేర్పితే ఆ మాటలతోటి మనీకి కనెక్ట్ అయ్యి మనీ ఆటోమేటిక్ వస్తుంది కదా అని. కరెక్ట్. కాంత్ చెప్పిన తర్వాత నాకు 30 డేస్లలో నా ఇంగ్లీష్ కోర్స్ కంప్లీట్ చేసేటటువంటిది 1 డేలో కంప్లీట్ చేసేటటువంటి కెపాసిటీ సంపాదించాను. ఓకే. నాకు ఇక ఎంత తృప్తిగా ఉందంటే బండి వేసుకొని ఏ ఊర్లో అచ్చంపేట, ఇక్కడ గుంటూరు, విజయవాడ 1 లక్ష మందికి ఎక్కువ ఉంటారండి నా స్టూడెంట్స్. చాలా పెద్దది బ్యాచ్ అది. అయితే ఒక మాట, చాలామంది వేదాంతులు చాలా గ్రంథాలలో కానీ ఆత్మ, మీరు ఇందాక పరమాత్మ అన్నారు కదా, ఈ 2 పదాల మధ్యనే కొట్టుమిట్టాడుతున్నారు తప్ప ప్రకృతి ప్రపంచాన్ని ఎవరు చెప్పలా. అది క్యాచ్ చేయాలి మనం. ఒక వ్యక్తి నుండి వచ్చినప్పుడు నేను ఎలా తీసుకుంటానంటే, ఈయన ఏదో మెప్పించుకోవడానికి చెప్తున్నాడా, ఈయన సోల్ నుండి కనెక్ట్ అయ్యి వస్తుందా, అది మనం ఆలోచిస్తే మనకు ఆ పరిజ్ఞానం ఉంటే అది అర్థమైపోతుంది. ఈయన ప్రకృతిని ప్రపంచాన్ని అది ఆ రెండింటిని విడదీయకుండా ఏ టాక్ ఉండదు. అంటే నేను ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భూమి మీద ఎవ్వరూ చెప్పలేదు ఇంతవరకు. ఇప్పుడు షేక్ హ్యాండ్ చెప్తా సింపుల్. ఇప్పుడు ఈ షేక్ హ్యాండ్ ఉంది అనుకుంటే ఇది ప్రకృతి షేక్ హ్యాండ్ లేదా ప్రపంచం షేక్ హ్యాండ్. ప్రకృతి షేక్ హ్యాండ్ ఊరికే ఇచ్చాను, ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. అది ప్రపంచం అంటే నేను నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి అందుకు అంతే. ఊపుతున్నాను. సో మన ప్రతి కదలికలో, ప్రతి మాటలో, ప్రతి చూపులో ప్రపంచము తొణికిసలాడుతుంది, ప్రకృతి తొణికిసలాడుతుంది. ప్రకృతిని పట్టుకుంటే ఇప్పుడు నేను 99.9% ప్రకృతిలోనే నేను పనిచేస్తున్నా. అప్పుడు నాకు ఎప్పుడన్నా నేను బతకాలి కాబట్టి నేను దీని మీద బాగా ఆలోచించి, ప్రకృతిలో ఆశ లేదు, ప్రకృతిలో స్వార్థం లేదు, ప్రకృతిలో మాయ లేదు, ప్రకృతిలో ఉన్నది సహజత్వం ఉంది, సమానత్వం కూడా ఉందండి. సహజత్వం ఉంది, సమానత్వం ఉంది. మనం ఎందుకు అలా బతకలేం? అంటే ప్రకృతిలో ఉండమనండి మనం బట్టలు వదిలేసి బంధువులు వదిలేసి కాదు, అన్నీ ఉంటూ మన మనసు మన మనసు సార్ ఈ పాయింట్ కూడా చూడండి, మన బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ అది జరిగిపోతున్నాయంటే అండి. ఇప్పుడు కూడా ఒక మంచి స్పిరిచువల్ పర్సన్ ఎప్పుడు కూడా బాధ్యతలు విస్మరించడు. నార్మల్ పర్సన్ చేసిన దానికన్నా 100 రెట్లు బాగా చేస్తాడు. ఎంత ఎక్సలెంట్ చెప్పారు. నాట్ ఓన్లీ ఈ బాధ్యతే కాదు, ప్రతి పని కూడా బాగా చేస్తాడు. అంటే ప్రతి పని కాన్షియస్తో చేస్తాడు, ఏ దాన్ని లైట్గా తీసుకోడు. ఒక వాటర్ గ్లాస్తో మీకు ఇవ్వాలన్నా ఎదుటివాడికి ఇచ్చింది కూడా గౌరవంగా ఇస్తాడు, ఇలా రెక్లెస్గా తీసుకునేవాడు. స్పిరిచువల్ పర్సన్ని మనం గమనించాలంటే నేను అర్థం చేసుకుంది వాడి యొక్క కదలికల్లో కూడా మనం చెప్పాలి, కదలికల్లోనే తెలిసిపోతుంది 100%. వీడికి అర్థమైందా లేదా, వీడు గౌరవిస్తున్నాడా లేదా, దట్స్ ఇనఫ్. ఎందుకంటే నిజంగా అర్థమైన వాడికి ఎదుటోడు ఇంకోటి కనిపించడు. అబ్సల్యూట్లీ. అసలు ఏమైంది మీకు, ఏం మాట్లాడుతున్నారు ఈసారి తెలుసా అసలు కనిపించడు. లాస్ట్ టైం కలిసినప్పుడు ఒక లా ఉన్నది, సంథింగ్ ట్రెమెండస్. ఏంటంటే బింబం ప్రతిబింబం 2 వెలుగుతున్నాయి అంతే తప్ప 2 లేవు. సో నాకు రేసా దగ్గరికి వస్తే నాకు ఏదో యాంగ్జైటీ, ఏదో కలిసేస్తున్నాను. ఏం లేదు నాకు, నా ఆప్తుడు ఒకసారి కలిసాము మాట్లాడుకున్నాం. ఏ బరువు, అసలు బరువు ఏమీ లేదు. నేను బరువు ఇవ్వలేదు, బరువు తీసుకోలేదు. హాయిగా గంట పడుకున్నాను. అనవసర రెస్పెక్ట్ లేవు, ఏమీ లేదు, సలహాలు లేవు. నేను రెస్పెక్ట్ ఇస్తే నా చేతి నేను పొగుడుకోవాలి, నన్ను నేను పొగుడుకోవాలి, అంతే. నాకు అది లేదు. కానీ గ్రాటిట్యూడ్ ఉండాలి, గ్రాటిట్యూడ్ మాత్రం ఉండాలి. దేంట్లో అయినా గ్రాటిట్యూడ్ ఉండాలి. మనం ఏది నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా అన్నది నిబ్బరంగా చెప్పగలగాలి. అందుకనే ఇప్పుడు నేను అన్న మాట అదే సార్. నేను అందుకే మీకు చెప్పాను, ఇంత ఏజ్ వచ్చిన చెప్తున్నారు కదా, నేను మా వాడి వల్ల ఎంతో నేర్చుకోగలిగాను అని చెప్పింది. అంతే 100% అది. ఎంతో మందికి రూల్ ఉండొచ్చు, నాకు ఎంతో చెప్పారు. కానీ ఈ రకమైనటువంటిది జీవితానికి అవసరమయ్యేటటువంటిది కరెక్ట్ గా చెప్పాడు. ఇవి ఎంతో మందికి నేను టీచ్ చేస్తాడు. ఎంతో మంది ఈ పాయింట్స్ పట్టుకునే లైఫ్ ముందుకు పోతున్నారు. చాలా సంతోషం. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం అండి. అది ఒక నిగూఢమైనటువంటి నిశ్శబ్దమైన సందేశాన్ని ఈయన ఇక్కడ ఉండి ప్రపంచానికి ఎలా వదులుతున్నాయి, అది గ్రహించగలిగిన వాళ్ళు అంతే. ఆ ఫ్లవర్ దగ్గర మనం గ్రహించాలని బలవంతం కూడా చేయట్లేదు, ఏమి చేయట్లేదు. ఉన్నవాడు ఎరుక ఉన్నవాడు పట్టుకుంటాడు. ఇప్పుడు స్లిప్ చూడండి, ఒక ఫ్లవర్ ఉంది,
ఏ అడవిలో పూసినా, ఒక గార్డెన్లో పూసినా దాని సహజత్వం ఏంటి? మంచి పరిమళం. ఆ పరిమళం ఎలా వస్తుంది? దానిలో ఉంది ఆ పరిమళం, అది బయటికి అది దానికి అది ఒకడు వచ్చి నన్ను పీల్చాలని కానీ, లేదు నన్ను ఒకడు పొగడాలని కానీ ఏం లేదు, అది వదిలేస్తుంది. ఆ పరిమళం వదలడం దాని సహజత్వం. ఈయన జ్ఞానం వదలడం ఈయన సహజత్వం. అందుకున్నవాడు పీల్చుకున్నాడు అదృష్టవంతుడు. అంతే అంతే. ఆయన ఏమి వచ్చి ఒక ఒక మంచి చెట్టు, నేను చాలా మంచి గులాబీ పువ్వు అని చెప్పి బోర్డు పెట్టుకుంది అనుకోండి, 100% ఆర్టిఫిషియల్ అయితేనే బోర్డు ఆర్టిఫిషియల్ అయితే ఎందుకంటే అది సహజమైన ఫ్లవర్ అనుకోండి. మన ఈ ఇంద్రియాలు ఉన్నాయి చూసారా, ఎక్కడున్నా ఆ వాసన పట్టి మన కళ్ళు అటుపక్క తిరుగుతాయి. అంతే, కరెక్ట్. దిస్ ఈజ్ ది కూడా పాయింట్. అదే ఈ కొండల్లో నేను రీసెంట్గా దొరికిందాక రాగాను ఒకటి అన్నాను, ఎన్నెన్నో కొండలు తిరిగి మళ్ళీ చుట్టూ ప్రదక్షిణాలు చేసి మీ దగ్గరకు వచ్చాను, నాకు అందుకనే నేను మీతో ఒక మాట అన్నా. అది రిలేటివ్స్ ఎంతో మంది ఉండొచ్చు, అదే అదే బంధుత్వం అనేటటువంటిది. అది ఈ ఆత్మబంధుత్వం అనేది ఉండడం వల్ల జన్మ జన్మల వారిగా రావడం వల్ల ఈ జన్మలో వచ్చాను అని అనుకుంటాను. 100% బాగుంది, 100% అది. సో ఏదైనా కాబట్టి సో ఏమంటారు, ఇది చాలా అనిపించేంత చక్కగా చెప్పారు మీరు. అసలు చాలా బాగుంది, చాలా మంచి నేను ఇది ఏదో చెప్పాలని లేదు. వాట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇట్లా పట్టుకో మధ్య చాలు అనే ఒకే పదంతో పాట పాడుతుంది. చాలు చాలు ఎంతసేపు పాడుతుంది. ఇది ఇలాంటివి ఏంటంటే చర్చలు అవును మనం అనుకుంటే మాట్లాడేది కాదండి. అవునంట, స్వయంలో నుండి ఆటోమేటిక్గా అలా అలా దానికదే వచ్చేది అంతే. కొంచెం చాలు ఇది చాలు ఉన్నదేదో చాలు చాలు ఇది చాలు ఉన్నదేదో చాలు ఉన్నదేదో చాలు చాలు ఉన్నదేదో చాలు ఇక చాలు కానివ్వండి. మా చర్చ అద్భుతమైన పోయిట్లు. ఈ చాలు అనే దాని మీద ఒక స్పాంటినియస్ ఒక కవితల్లో ఒక్కొక్క లైన్ చెప్పి నేను దాన్ని పాడతా. నేను మామూలుగా పాడను, మామూలుగా చదువు, మామూలుగా చదివినట్టు చెప్తాను. చదువు, నేను ఒక్కొక్క లైన్ చెప్పు, ప్రాసను పట్టుకో, నీ పవర్ అది. చాలు ఇది చాలు చాలు ఇది చాలు ఇక చాలు ఇక చాలు ఇంకా చాలు ఇంకా చాలు ఇంకేమీ వద్దు ఇంకేమీ వద్దు ఈ చర్చకు ఇదే ముద్దు ఇదే ముద్దు చర్చలో ఎంతో సాధించామని అనుకోవడమే చాలు చాలు ఇక చాలు ఇది చాలు. అనుకోవడమే చాలు కాదు, నిజంగా చాలు, సాధించాలి నీకు ఇంకా చాలు. అదే అనుకోవడం లేదు, ఇట్ ఈస్ ఓవర్. ఇప్పుడు రవి గారికి ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు కష్టం, అంటే అది పర్ఫెక్ట్ ట్యూన్ అయింది మీ మైండ్. మీకు తెలుస్తుంది కదా, అంటే భాషలో ఉన్న భావం వేరు, రియల్ భావం వేరు తెలుస్తుంటుంది. నిజంగా చాలు లేదు, చాలు అంతే, చాలు బాత్ ఖతం. చాలా బాగా చెప్పారంటే, చాలా విషయాలు చాలు నుంచి ఇంకా మరి ఏమొద్దు అనే కాడికి వచ్చేసింది. ఏమొద్దంటే అంటే ఇది పూర్తి సాటిస్ఫాక్టరీ స్టేట్మెంట్ అంతే. మీరంతా పాయింట్స్ వల్ల 3 అర్థమైంది. అబ్జర్వేషన్ అవసరం లేదు, కంపారిజన్ అవసరం లేదు, అబ్జర్వేషన్ కాదు, ఒపీనియన్ అవసరం లేదు, కంపారిజన్ అవసరం లేదు, జడ్జిమెంట్ అవసరం లేదు. ఈ 3 పాయింట్స్ చాలా అంటే మొత్తం ఆధ్యాత్మికతకి 10 సూత్రాలని నేను ఆచరిస్తున్న దాంట్లో నుంచి 10 పదాలు చెప్పాను. నేను నేర్చుకున్న ఈ 3 ఆయన దగ్గర. సో ఈ 3 ప్రపంచం వల్లనే ఈ 3 అంటుకున్నాయి. ఈ 3 ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ అంతా. మీకు ఒపీనియన్ ఉంటేనే జడ్జిమెంట్ చెప్తారు. రమణ మహర్షి ఎవరు అంటే ఒపీనియన్ లేనివాడు, కంపారిజన్ లేనివాడు, జడ్జిమెంట్ లేనివాడు. దేవుడు ఎవరు? ఒపీనియన్ లేనివాడు,
జడ్జిమెంట్ లేనివాడు కంపారిజన్ లేనివాడు. ప్రకృతి ఎవరు? ఒపీనియన్ లేనిది, జడ్జిమెంట్ లేని, అందరినీ చంపేస్తుంది. అందరినీ మడత పెట్టి భూమిలో పెడుతుంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. అంతే. మనకి చాలా మంచి విషయం. చాలా చాలా ఇది దిస్ ఇస్ రియల్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్. ఇంకొకటి కావాలనుకున్నా మీ మనసు మళ్ళీ పొల్యూట్ అవుతుంది. మీ మనసు మళ్ళీ ఏదో ఒక దాంతో ఫీల్ అవుతుంది. ఆధ్యాత్మికంలో లేని మనసుని ఉన్నట్టుగా భావించి ఉన్నదనుకున్న మనసుని ఖాళీ చేసుకోవడమే. అంతే అంతే. క్వైట్ ఎక్స్ట్రాడినరీ. ఏమంటారు, మనసు ఎక్కడుందంటే ఎవ్వరికి తెలియదు, కానీ ఉంది. ఉన్న మనసుని చెత్తతో నింపుకోకుండా అది ఖాళీ చేసుకుంటేనే హాయి వస్తుంది. ఆ ఖాళీ చేసుకోవడానికి ఇంకా చాలా అనేది చాలా మంచి. పరుగెత్తే మనసు నిలబెట్టగలగడమే దేనైనా పరుగులు ఒక టైం వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో నాకు 100% తెలుసు. అంతే. ఆయన చాలా చాలు కాదు, అది నిజంగా చాలు. సోది లేదు ఇంకా. చిన్న ఈ ఒక పదంతో కంప్లీట్ గొప్ప చర్చగా. నాకు ఒక చిన్న జోక్ గుర్తొచ్చింది. అప్పట్లో జెమిని టీవీ వాళ్ళు ఉదయభాను అట్లా రోడ్డు మీద తిరిగితే, ఎర్లీ డేస్లో, అప్పుడు ఇంకా ఇంటర్నెట్ రెవల్యూషన్ రాలా, మైక్ పట్టుకొని ఆమె హ్యాబిట్స్లో ఒకరిని అడిగింది. కోటిలో ఇంకా ఆంధ్ర బ్యాంక్ దగ్గర, నాకు అది గుర్తుంది. నేను పక్కింటి అంకుల్ ఒకటి నవ్వుకున్నాం. మా జెమిని టీవీలో మీకు నచ్చే ప్రోగ్రామ్ ఏంది అంటే పాటల పందిరి, అది చెప్పాడు. ఇంకా మీకేం నచ్చుతుందంటే, నేను అది చెప్పానంటేనే మిగతా బాగాలేమన్నాడు. సో అట్లా చాలు అంటే చాలు అంతే. ఇదే కాంటెక్స్తో సినిమా వచ్చింది పింక్ అని. అందులో నో అంటే నో అంతే. ఇప్పుడు నేను భోజనం చేస్తారంటే నో అన్నాను, దాని అర్థం నో అనే. ఇంకా మళ్ళీ రిక్వెస్ట్ చేయకు, అడుక్కోకు, సావగొట్టకు, పక్కోళ్ళతో చెప్పించుకో. నో అంటే నో అని. మేబీ అంటే చెప్పు, చాలా అనిపిస్తుంది నాకు అంటే చెప్పు. చాలు అన్న తర్వాత అయిపోయింది. సాక్షాత్ పరమశివుడు వచ్చినా నాకేం వద్దు డాడీ, ప్లీజ్ చాలు నాకు. అంతే. నీకేమన్నా కావాలా చెప్పు, నాకు సాధ్యమైతే చేస్తా. ఇది చాలా బాగుందండి. అంతే. ఇప్పుడు నీవన్న మాట, నాకు చాలు, నీకేమన్నా కావాలా, నాకు సాధ్యమైతే చేస్తా. సాధారణంగా ఏంటంటే ఈ చాలని మాట్లాడడం చాలా కష్టం. చాలా కష్టం. అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ ఎవరైనా చూస్తారంటే సార్, ఇంకొకటి, దట్ ఈస్ అగేనెస్ట్ నేచర్ ఆఫ్ మైండ్. మైండ్ అంటేనే ఇంకా కావాలి. చాలని అనిపించదు. దానికి మెచ్యూరిటీ రావాలా, దానికి అదే పరిపక్వత చెందాలా, దానికి అదే నేను విసిగిపోయి పోతున్నాను ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోతా. ఈయన్ని నేను మ్యానిపులేట్ చేయలేను, చాలు, అప్పుడు అది వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి చాలా వస్తుంది. నేను ఒక చిన్న జోక్ చదివినా, అది ఒకసారి అటెండ్ చేయండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి, లేదా తీసేసేయండి. ఒక్క నిమిషమే, ఆ తర్వాత మాట్లాడుకుందరు. అదేంటంటే, ఒక పెద్ద స్వామీజీ ఉన్నాడంటే ఇండియన్. అతను చాలా బ్రహ్మచర్యము, కొన్ని లక్షల మంది భక్తులు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ప్రవచనాలు. ఆయన ఒక గొప్ప యోగి, ప్రపంచం అంతా చెప్పింది అది నిజము కూడా. తర్వాత అతనుకున్న ఒక శిష్యుడు మాత్రం అనుకునేవాడంట, పాపం ఈయన ప్రపంచంలో అందరూ అనుభవించే సుఖాలు అనుభవించలేకపోయాడే, అందరికి ఎన్నో ఇచ్చాడు, అతనికి మాత్రం సరైన బట్ట లేదు, తిండి లేదు, చివరికి ఒక అమ్మాయి కంపెనీ లేదు, ఏంది ఇది అనుకున్నాడంట. కానీ వాడు చెప్పలే, ఇక్కడ చెప్తే తప్పు అయిపోతుంది కదా. స్వామీజీ అంతలో మరణించాడు. మరణించిన తర్వాత ఆయన స్వర్గానికో నరకానికో పోయే ఉంటాడు, వీళ్ళకి తెలియదు. ఆ కొద్ది కాలానికి ఈ శిష్యుడు కూడా మరణించాడు. ఒకటే అనుకున్నాడు, మరణించి ఆత్మగా పోతున్నప్పుడు స్వామీజీని కలవాలి, నేను ఏమనుకున్నా అది చెప్పాలి, లేకపోతే నాకు ప్రాయశ్చిత్తం లేదు అనుకున్న తర్వాత పోతే ఆశ్చర్యం, ప్రపంచంలో ఎవరో చాలా అందమైన హీరోయిన్ స్వామీజీ అక్కడ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే స్వర్గంలో ఆమె అద్భుతంగా నర్తిస్తుందంట. దూరం నుంచి శిష్యుడు చూసి అనుకున్నాడంట, నా భావన నిజమే, స్వామీజీ భూమి మీద అనుభవించలేకపోయింది, స్వర్గంలో అనుభవిస్తున్నాడు, సుఖం అనుభవిస్తున్నాడు, చాలా సంతోషం అని. ఏదైనా ఇది కూడా దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా. ఏమి రా ఇట్లా వస్తుంది అంటే కాళ్ళు మొక్కి చెప్పాడంట, మీరు భూమి మీద చాలా కష్టపడ్డారు, అందుకని మీకు ఇక్కడ ఫలితం లభించిందంటే, పిచ్చోడా నీకు విషయం అర్థం కాలే, ఇది నాకు బెనిఫిట్ కాదు, ఆమెకు పనిష్మెంట్ ఇది. నేను అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇంకోటండి, మీరన్న పాయింట్లోనే స్వర్గలోకంలో ఏదైతే ఆయన స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడో, మరి గతంలో అనుభవించలేదు అంటే, కొంతమంది అనుభవించలేదు అంటే
భూలోకంలో ఉండేవాళ్ళు స్వర్గ సుఖాలు భూలోకంలోనే తెచ్చుకున్నారు కనుక స్వర్గలోకంలో వాళ్ళకి లభించట్లేదు అని చెప్పారు. మేబీ ఏదైనా స్వర్గం ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి అది చాలు. అంతే, అది చాలు. చాలు, ఇక చాలు, ఇక చాలు. మీకు స్వర్గం ఉందన్నా చాలు, వద్దన్నా చాలు. ఏదైనా మాకు చాలు. ఏదైనా చాలు. చాలండి. మాకు ఇంకా చాలు. ఇప్పుడు మీరు చెప్పింది ప్యూర్ జెన్ అన్నమాట. అంతే జెన్. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంటికి వస్తే భోజనం పెడతా, ఓకే. అంతే. ఇంటికి వచ్చారు, అయ్యో అనుకోకుండా భోజనం లేదండి, ఓకే. మీకు అకామిడేషన్ ఇద్దాం అనుకున్నా, లేదండి, ఓకే. అంతే. చెప్పులేసుకుని పోతున్నాడు, ఇంతలోనే పక్కింటి వాళ్ళు పిలిచి మీకు రూమ్ ఇస్తున్నారండి, ఓకే. తీరా పక్కింటికి వెళ్తే ఆ ఇంటికంటే మంచి భోజనం ఉంది, తినండి, ఓకే. ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఎక్కడ అసలు పోరాటమే లేదు. రెండోది, పోరాడిన వాడు అదే తినేది ముద్ద, హాయిగా ఉన్నవాడు తినేది అదే ముద్ద. దాంతో దానికి తొక్కలు ప్రవచనాలు. ఇంకా పోరాడేవాడికి మైండ్ మంచిగా ఉంటుంది, వద్దనుకున్నాడు హాయిగా తింటాడు. అందుకని వింటున్న మిత్రులంతా ఎప్పుడో డిక్లేర్ చేయండి చాలని. నిజంగా అక్కడే నిజమైన వర్క్ మొదలవుతుంది. అంతవరకు చేసే వర్క్ అంతా ఒక దానికోసం పోరాటమే. కత్తులు డాలు లేని పోరాటం అది. నేర్చుకున్నది అనుభవం స్టార్ట్ అవుతుంది. మీరు అన్నారు కదా చాలు, అయినా ఇప్పుడు చేస్తాను, కానీ అది చేస్తున్నది ఏదో పొందడానికి కాదు, నాకు నచ్చింది చేస్తాను, వచ్చింది ఉండదు, ఉండదు అసలు. ఖాళీగా ఉండదు, కానీ అది నిష్కామకరమై ఉండాలి. అంతే అంతే అంతే. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట నేను ఏమంటారు చాలా ఆస్వాదిస్తున్నా. ఏమంటారు, ద సర్కిల్ ఈజ్ కంప్లీటెడ్. మీరు నా నుంచి సంపూర్ణ విముక్తిలోకి వచ్చేసారు, నేను మీ నుంచి విముక్తిలోనే ఉన్నాను. తద్వారా మనం ఊరికి కలుసుకోవడం తప్ప ఇంకా కలిసి పీకేదే ఉండదు. సో అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. మీలో కూడా ఎవరన్నా ఇట్లా చాలా అనిపించిందో అర్థమైందో వచ్చి చెప్పండి. అంటే ఎప్పుడు నేనే సోది పెట్టాలని లేదు, ఎవరైనా చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఎవ్వడు ఉత్తరాధికారి లేడు ఆధ్యాత్మికతకి. అనుభవం చెప్పడానికి వ్యక్తి పక్కకి జరిగి విషయాన్ని చెప్పి పక్కకి వెళ్ళిపోవాలి. నిన్న శ్రీధర్ గారని ఆయన రెస్టారెంట్లో మాట్లాడాడు, ఆయన తెలియకుండా రికార్డ్ చేసి పెట్టాను. అసలు జనాలు వింటారని కాదు, అది అందులో ఆడియో క్లారిటీ లేదు, ఏమీ లేదు. బట్ ద థింగ్స్ హీ సేయింగ్ హ్యాస్ ట్రెమెండస్ వాల్యూ. కొన్ని చాలా ఎక్స్ట్రాడినరీ కెమెరాలతో షూట్ చేస్తారు, అంతా చెత్తనే అది. ఏం లేదు, పడుకుని కూర్చొని మాట్లాడుతున్నారు అంతే. ఇది అన్ప్రిపేర్డ్. జస్ట్ నేను అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు, కెమెరాని పట్టించుకోవద్దని చూద్దామని వచ్చాడు అంతే. అట్లా అంతే. సో ఇక్కడ నుంచే మీ అందరిలో ఉన్న ఇది ఎవరికి ఏదో చెప్పేద్దాం అసలు కూడా చెప్పేది కాదు, జస్ట్ మా ఎక్స్ప్రెషన్ ఇట్లా పట్టుకొని ఏమనుకుంటుందో చెప్పాను అంతే. సో అందరికీ నమస్కారం, టాటా బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం సాయంత్రమే. ఓకే.